మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరి జనాలందరూ ఆద్య కూర్చున్న చోటికి వస్తారు. ఆద్య తలకు కట్టుకొని మరీ కూర్చొని ఉంటుంది. అమ్మో రామలక్ష్మి, నిన్ను బాగానే దెబ్బ కొట్టిందే, చాలా పెద్ద గాయమైందే. అసలు రామలక్ష్మి నీ విషయంలో ఇలా చేస్తుందని మేము అస్సలు అనుకోలేదు. నువ్వు ఎలా చూస్తున్నావమ్మా ఆద్య అనే ఊరి జనాలు ఇక ఆద్యని రామలక్ష్మి విషయంలో రెచ్చగొడుతూ ఉంటారు. ప్రవల్లిక ప్లాన్ ప్రకారమే ఊరి జనాలందరూ ఇదే చేస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి దగ్గరికి కూడా ఊరి జనాలు వస్తారు. అసలు నువ్వే ఆద్యని కొట్టావని ఆ ఆద్య ఊరంతా కూడా పుకారు చెప్తోందమ్మా. అసలు నువ్వు ఎంత మంచిదానివి, ఆద్య విషయంలో నువ్వు అలా చెయ్యవు కదా. కానీ ఆద్య వెనక ముందు ఆలోచించకుండా నువ్వే ఇదంతా చేసావు, తన తలకి గాయం అవ్వటానికి కారణం నువ్వే కొట్టావని అందరి దగ్గర నిన్ను బ్యాట్ చేస్తూ చెప్తుంది ఊరి జనాలు. రామలక్ష్మి దగ్గర కూడా వచ్చి రామలక్ష్మి రెచ్చగొడతారు. దాంతో రామలక్ష్మి చాలా కోపంగా ఆద్య నిన్ను వదిలిపెట్టను ఈరోజు అని ఆద్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆద్య కూడా చాలా కోపంగా ఇక రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ రామలక్ష్మి నిన్ను వదిలిపెట్టను అని, నిన్ను కూడా నేను కొట్టే తీరుతాను అని కర్ర పట్టుకొని మరి రామలక్ష్మి అంటూ రామ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆద్య అంటూ రామలక్ష్మి కూడా ఆద్య దగ్గరికి వస్తుంది. ఇక ఇద్దరు కూడా కొట్టుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుడే రే అంటూ సీను శౌర్య ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. రామలక్ష్మి ఆద్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఆద్య రామలక్ష్మికి బదులుగా సీను శౌర్య కర్రలు తీసుకొని ఒకరినొకరు కొట్టుకుంటూ చాలా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. ఆద్య సీనుని, రామలక్ష్మి శౌర్యని వద్దు సార్ వద్దు రండి అని ఇద్దరు ఒకరినొకరు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. శౌర్య సీను ఒక చోట కూర్చొని ఉంటారు. అసలు మీకు బుద్ధుందా? మీ పిల్లలు గొడవ పడుతూ ఉంటే వాళ్ళ గొడవని తీర్చాలి, కానీ మీరిద్దరూ అలా బుద్ధి లేకుండా కొట్టుకుంటున్నారా అని వెంకట్రావు అవతల వైపుకు తిరిగి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ సీను శౌర్య అయితే ఇద్దరు ఒకరికొకరు ఇక ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటారు దెబ్బలకి. వెంకట్రావు అయితే ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటారు. నేను చూస్తున్నది కళా నిజమా? ఇందాక మీరు గొడవ పడ్డారు కదా, ఇప్పుడు ఇలా ఒకరికొకరు ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేంటి? అది నిజమా ఇది నిజమా అని వెంకట్రావు అడుగుతూ ఉంటే, అయ్యో బాబాయ్ అది అబద్ధం, ఇది నిజం బాబాయ్ అని శౌర్య అంటాడు. వాళ్ళ గొడవని ఆపటానికే మేము ఇలా కొట్టుకున్నాము. చూడు మేమిద్దరం ఎలా కొట్టుకొని గాయాలు చేసుకున్నాము, ఇదంతా మా పిల్లల కోసమే అని శౌర్య సీను చెప్తూ ఉంటారు.